హలో అండి, నేను మీ అడ్వకేట్ శ్వేత. రోజు మన చుట్టూ సంఘటనలు ఏవైతే జరుగుతున్నాయో ఆ మోసాల గురించి, అందులో నుంచి కన్వర్ట్ అయ్యే కేసెస్ గురించి, వాటి బారిన మనం పడకుండా ఉండాలి అని అంటే ఏం చేయాలి అనేది రోజు ఒక చిన్న కథ రూపంగా మాట్లాడుకొని అనలైజ్ చేసుకుందాం. ఈరోజు మనము డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటి అని అంటే లోన్స్. ఈ లోన్స్ గురించి మాట్లాడుకోవాలి అని అంటే మనం ఫస్ట్ మాట్లాడుకోవాల్సింది ఏంటి అని అంటే ఎవరు తీసుకుంటున్నారు లోన్స్, ఏ అవసరానికి తీసుకుంటున్నారు, ఎవరు ఇస్తున్నారు. ఓకే, లోన్స్ అనేవి మోస్ట్లీ పర్సనల్ లోన్స్ అయి ఉండొచ్చు, క్రెడిట్ కార్డ్ లోన్స్ అయి ఉండొచ్చు, బయట ప్రైవేట్ పర్సన్స్ దగ్గర తీసుకునే లోన్స్ అయి ఉండొచ్చు, ఎన్బిఎఫ్సిస్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయో అవి ఇచ్చే లోన్స్ అయి ఉండొచ్చు. ఇట్లా బోల్డ్ అని లోన్ యాప్స్ రావడము, వీటిలోంచి ఈ సామాన్యులు లోన్స్ అనేవి తీసుకుంటున్నారు. సో ఈ లోన్స్ బారిన పడి చాలామంది సూసైడ్లు చేసుకుంటున్నారు. ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నారు అంటే ఆ విపరీతమైన ప్రెషర్ ఫ్రమ్ రికవరీ ఏజెంట్స్ అయి ఉండొచ్చు, బ్యాంకర్స్ దగ్గర నుంచి అయి ఉండొచ్చు, బయట వ్యక్తులని దగ్గర నుంచి అయి ఉండొచ్చు. ఇది తట్టుకోలేక చాలామంది తమ ప్రాణాలని వదులుతున్నారు. మనం మోస్ట్ ఆఫ్ ది ఇన్స్టెన్సెస్లో చూస్తూనే ఉన్నాము, అప్పుల బాధ తట్టుకోలేక చనిపోతున్నారు అని. సో ఈ అప్పులు ఎందుకు అవుతున్నాయి, ఎందుకు తట్టుకోలేకపోతున్నారు, వీటికి రీజన్స్ ఏంటి అనేది మనం అనలైజ్ చేసుకుంటే నేను ఒక కథ చెప్తాను, చాలామంది కనెక్ట్ అవ్వచ్చు. ఓకే, ఒక 1 year బ్యాక్ మా దగ్గరకి ఒక కేసు వచ్చిందండి. అది మనము డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాము. ఈ కేసు ఒక అమ్మాయికి సంబంధించింది. ఆ అమ్మాయి విపరీతమైన అప్పుల్లో కూరుకుపోయి ఆత్మహత్య చేసుకోవాలి అనుకుంది. ఆత్మహత్య అటెంప్ట్ చేసింది, బట్ అదృష్టవశాత్తు బయటపడింది. ఆ తర్వాత మమ్మల్ని అప్రోచ్ అవ్వడం జరిగింది. సో ఈ కేసులో ఏంటి అని అంటే ఈ అమ్మాయి చిన్నప్పుడే తల్లిదండ్రుల్ని కోల్పోయింది. ఆ అమ్మాయి బాగోగులు వాళ్ళ అమ్మమ్మ తాత చూసుకున్నారు. ఈ అమ్మాయికి ఒక తమ్ముడు ఉన్నాడు. వీళ్ళిద్దరిని ఆ అమ్మమ్మ తాత బాగా చదివించి ఉద్యోగాలు వచ్చేటట్టు చేశారు. ఈ ఉద్యోగాలు వచ్చిన తర్వాత ఈ అమ్మాయికి పెళ్లి చేయవలసి వచ్చిన టైంలో ఈ అబ్బాయి ఎవరైతే ఉన్నారో తమ్ముడు వేరే దేశానికి వెళ్ళడము, అక్కడ కొద్ది గొంపో సంపాదించుకోవడము, ఒక 20 లక్షలు పెళ్లి ఖర్చులు అనుకోండి, కట్న కానుకలు అనుకోండి, ఆ అమ్మాయి పెళ్లి తన స్థాయిలో ఉన్నంతలో బాగా చేశాడు. అయితే ఈ అమ్మాయి దాని తర్వాత ఏం చేసిందంటే విపరీతంగా డబ్బు సంపాదించాలి అనే ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోయింది. డబ్బుతోనే అన్ని, డబ్బే జీవితము అన్నట్టు. సో అట్లా డబ్బే జీవితము, డబ్బు విపరీతంగా సంపాదించాలి అని అంటే మనం అనుకున్నంతలో వచ్చేవి కదండి డబ్బులు. కష్టపడాలి. కష్టం మనకి ఇష్టం కాదు. ఏంటి అని అంటే ఈజీ మనీ మేకింగ్, సులభంగా డబ్బు సంపాదించే పద్ధతులు ఏవి అని వెతుక్కుంటూ ఉంటారు ఇట్లాంటి వాళ్ళు. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మనం ఏం చూస్తూ ఉంటామంటే సులభంగా డబ్బు సంపాదించాలి అని అంటే ఒకటి ట్రేడింగ్ అనుకుంటారు చాలా మంది యువత. ఇంకోటి ఏంటి అని అంటే ఈ సెకండరీ ఇన్కమ్ అని, మీరు ఇంట్లో నుంచే 50,000 సంపాదించచ్చు, 1,00,000 సంపాదించచ్చు అని మనకి యాడ్స్ వస్తూ ఉంటాయి కదా, వాటి బారిన పడుతూ ఉంటారు. మూడోది ఏంటి అని అంటే ఆన్లైన్ గేమింగ్. ఈ ఆన్లైన్ గేమింగ్ లో, ఈ ట్రేడింగ్ లో విపరీతంగా డబ్బులు పెట్టడము, వచ్చినప్పుడు వస్తాయి, పోయినప్పుడు పోతాయి అవి. సో ఇట్స్ నథింగ్ బట్ గ్యాంబ్లింగ్, ఒక జూదం లాగా. సో ఈ అమ్మాయి మెల్లిగా ఈ ట్రేడింగ్ కి, ఈ ఆన్లైన్ గేమింగ్కి అలవాటు పడింది. ఈ ట్రేడింగ్లో డబ్బులు పెట్టడము, పోగొట్టుకున్నప్పుడు మళ్ళీ ఏదో ఒక బ్యాంక్లోంచి డబ్బు తీసుకోవడము లోన్ రూపాన, మళ్ళీ పోగొట్టుకోవడము. సరే ఈ ట్రేడింగ్లో కలిసి రావట్లేదు, ఆన్లైన్ గేమింగ్లో బాగా డబ్బు వస్తుందంట అని మళ్ళీ ఇంకో ఏదో ఒక ఎన్బిఎఫ్సినో క్రెడిట్ కార్డ్ లోనో తీసుకోవడము, ఆ ఆన్లైన్ గేమింగ్లో పెట్టడము, ఇలా విపరీతమైన అప్పులు చేసేసింది. ఇట్లా ఇప్పుడు ఎప్పుడైతే బ్యాంక్స్, ఎన్బిఎఫ్సిస్, క్రెడిట్ కార్డులు అన్నీ అయిపోయాయో ప్రైవేట్ పర్సన్స్ దగ్గర అప్పు తీసుకోవడము, మళ్ళీ ఆ డబ్బును కూడా తీర్చకుండా, ఉన్న అప్పులు తీర్చకుండా అదొక వ్యసనంగా మారిపోయింది ఆమెకి ఆన్లైన్ గేమింగ్ అనేది. ఇలా మొత్తం డబ్బంతా పోగొట్టుకొని ఇంట్లో వాళ్ళకి తెలిసిన తర్వాత, వాళ్ళ తమ్ముడికి, అమ్మమ్మ తాతకి తెలిసిన తర్వాత, వాళ్ళు ఎప్పుడైతే గట్టిగా అమ్మాయిని మందలించడానికి ట్రై చేశారో అప్పుడు సూసైడ్ అటెంప్ట్ చేసింది. ఓకే, ఆత్మహత్య చేసుకోవాలనుకుంది. దాంట్లో నుంచి బయటపడి మమ్మల్ని అప్రోచ్ అవ్వడం జరిగింది. సో అలాంటప్పుడు మనం ఈ వీళ్ళని ఎలా గైడ్ చేయాలి? ఈ ఈజీ మనీ మేకింగ్ అనేది అసలు అది ఎప్పుడు సాధ్యం కాదు. కష్టపడితేనే డబ్బు అనేది తెలుసుకోవాలి మనం. ఒకవేళ మనకి త్వరగా అంత ఈజీ మార్గంలో అంత సులభంగా డబ్బు వచ్చింది అని అంటే అది అంతే త్వరగా బయటికి వెళ్ళిపోతుంది, మన దగ్గర ఉండదు అనేది కూడా ఒకటి అర్థం చేసుకోవాలి. సో ఇలాంటి పరిస్థితుల్లో అమ్మాయితే అడ్వైస్ చేసామంటే, అమ్మ నువ్వు డబ్బు అయితే రీపే చేయాలి, నువ్వు కావాలంటే రికవరీ ఏజెంట్స్ హెరాస్మెంట్ దగ్గర నుంచి మిమ్మల్ని మేము కాపాడ
కాపాడగలుగుతాము. బ్యాంక్ రికవరీ ఏజెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కొంచెం హార్ష్గా మాట్లాడడము, ఇల్లీగల్ మెథడ్స్ అవి యూజ్ చేయడము టు రికవర్ ద మనీ, డబ్బును రాబట్టుకోవడానికి బెదిరించడము అవి ఇవి చేస్తూ ఉంటారు. అట్లాంటి ఇల్లీగల్ థింగ్స్ నుంచి మిమ్మల్ని కాపాడతాము. అంతేగాని డబ్బు అయితే మీరు మెల్లిగా కొన్ని రోజుల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత అయినా రీపే చేయాలి అని మేము కోర్టుని అప్రోచ్ అవ్వడం జరిగింది. ఆ అమ్మాయికి రిలీఫ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆ అమ్మాయి ఆన్ సైట్ ఆపర్చునిటీలతో బయటికి వెళ్ళింది. మెల్లిమెల్లిగా ఒక తర్వాత ఒక లోన్ క్లోజ్ చేసుకుంటూ వస్తుందండి. సో ఇట్లాంటి వాటిని బారిన పడినప్పుడు మనం ఈ ఆన్లైన్ మోసాలు, గేమింగ్స్, ఈ ట్రేడింగ్ తెలిసి తెలియకుండా దాంట్లో డబ్బు పెట్టడము, ఇట్లా మోసపోకండి. కష్టపడితేనే డబ్బు వస్తుంది అనేది ఫస్ట్ ఆ ఫ్యాక్ట్ని మనం డైజెస్ట్ చేసుకోవాలి, మనము ఆవలింపు చేసుకోవాలి. దాని తర్వాత ఇలా సూసైడ్స్ చేసుకోకుండా సరైన కోర్టుని అప్రోచ్ అయితే మీరు ఇట్లాంటి ప్రాబ్లమ్స్లో నుంచి బయటపడతారు. సో నెక్స్ట్ వీడియోలో మంచి టాపిక్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.